రౌండ్కి సంబంధించి 1264 ఓట్ల ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఉన్నాడంట. అయితే ఈ ఒక్క రౌండ్కి సంబంధించి మిగతా మొత్తం టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు నాగర్ కర్నూలులో. అంటే ఇక్కడ పాపం చీకటి ఒప్పందంలో చీకటి మిత్రులుగా ఉన్న కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలాగైనా పార్లమెంట్ లో అడుగు పెట్టాలనుకున్న కళ మాత్రం నెరవేరాలని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానంలో కొనసాగుతా ఉన్నారు. ఇక్కడ బిగ్ బ్రేకింగ్ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు చంద్రబాబు ఇంటికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్న అధికారులు ఇప్పటికే 160 సీట్లలో లీడ్ లో ఉన్న కూటమి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఇప్పుడు 160 అంటే 175కు 175 175 అని చెప్పేసి ఎప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిందంతా కూడా మొత్తం తలకిందులు అయిపోయింది. వ్యవస్థ అంతా కూడా కథ అంతా కూడా కుప్పగూలిపోయింది. ఈ నేపథ్యంలో కూటమి నుంచి అంటే కూటమికి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన తర్వాత భారతీయ జనతా పార్టీ కలిసి మొత్తం మీద 160 స్థానాల్లో గెలుపొందుతున్నట్టుగా అంటే ముందంజలో ఉండడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా చంద్రబాబు ఇంటికి వెళ్ళేసి మొత్తం కూడా ముఖ్యమంత్రి మీరే అనే లెవెల్లో అక్కడ భద్రత అంతా కూడా కల్పిస్తా ఉన్నారంట. కాబట్టి ఇక్కడ క్లియర్ గా ఇక అంటే అసలు యాక్చువల్ గా అటా ఇటా అని చెప్పేసి అనుకున్నారు. అంటే 40 ఏవైతే సర్వే సంస్థలు ఉంటాయో 40 సర్వే సంస్థల్లో 35 సర్వే సంస్థలు క్లియర్ గా ఇక్కడ ఏది కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినాయి. అయితే 5 సంస్థలు మాత్రం అక్కడ ఎవరు మస్తాన్ వాలీ మాత్రం లేదు అక్కడ ఏది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చెప్పిండు, బంపర్ మెజార్టీ అని చెప్పిండు. లాస్ట్కి వస్తే మొత్తం కథ అంతా కూడా ఉల్టా అయిపోయింది. ఇప్పుడు మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అటు జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి కూటమి అధికారంలోకి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అక్కడ పోలీస్ అధికారులు కానీ తర్వాత మిగతా కలెక్టర్, విలెక్టర్ అందరూ కూడా వెళ్ళి ఆయనకు భద్రత కల్పిస్తా ఉన్నారంట. ఒకసారి మహబూబ్ నగర్ 4వ రౌండ్ తర్వాత కూడా బీజేపీ లీడ్ మాత్రం కొనసాగుతుంది. డీకే అరుణకు 1,21,484 ఓట్లు వస్తే చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి 1,15,280 ఓట్లు వచ్చింది. 4 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 10,416 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. జహీరాబాద్ 11వ రౌండ్ పూర్తయ్యేసరికి మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ కు 66,195 ఓట్లు వస్తే బీజేపీకి 1,74,517 ఓట్లు వచ్చినాయి. ఇక కాంగ్రెస్ కు సంబంధించి 1,86,508 ఓట్లు వచ్చినాయి. 11వ రౌండ్ పూర్తిగా ముగిసేసరికి 11,991 ఓట్ల తేడాతో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ముందంజలో కొనసాగుతా ఉన్నారు. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి 1,29,000 ఓట్ల మెజారిటీతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నాడు. మొత్తం మీద మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అంటే అసలు యాక్చువల్ గా ఇది దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం అని చెప్పేసి దానికి పేరున్నది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 31 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు అక్కడ. అయితే అంత పెద్ద నియోజకవర్గంలో అసలు యాక్చువల్ గా అంటే గతంలో ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.